మనం లాస్ట్ భాగ్యాద లక్ష్మి స్టార్ట్ చేసుకున్నాం కదా! ఇప్పటివరకు మనం మిగతా ఏవైతే ఐగిర్ నందిని అను హరివరాసనం వందే మాత్రం నేర్చుకున్నామో చాలామంది నేర్చుకున్నారని చెప్తున్నారు. అండ్ పిల్లలు కూడా ఎలాగైనా ఆగస్ట్ 15థ్ వస్తుంది కాబట్టి వందే మాత్రం కూడా నేర్చుకొని పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు అని కూడా పిల్లలు డైరెక్ట్‌గా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో, వాళ్ళకి అర్థమవుతుందని. మేము చెప్పినట్టుగానే చాలా ఈజీ స్టెప్స్‌తో అంటే మీకెలా అయితే ఈజీగా ఉంటుందో అలాగే మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాము. అండ్ మీకు ఇంకా అర్థం కాలేదు, మేము ఇలాగే ఇంకా డాన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి మీరు కింద కమెంట్ చేయండి. మేము రెస్పాండ్ అవుతాము. వాళ్ళకి మేము మా కాంటాక్ట్‌ని మేము షేర్ చేస్తాము. సో దట్ మీరు మా దగ్గర క్లాసెస్ కంటిన్యూ చేయొచ్చు. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఎవ్వరూ హెసిటేట్ అవ్వకుండా కింద కమెంట్ చేయండి. సో దట్ మాకు అర్థమవుతుంది మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అని. సో దట్ మేము షేర్ చేస్తాము. అలాగా చాలామంది జాయిన్ అయ్యారు కూడా. అండ్ మా దీన్ని ఆన్‌లైన్‌లో చూసి జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి అనవసరంగా పిల్లలు కెరియర్‌ని గానీ, మీ కెరియర్‌ని గానీ స్పాయిల్ చేసుకోవద్దు. ఇప్పుడు భాగ్యాద లక్ష్మీరావమ్మ నెక్స్ట్ పార్ట్ నేను చెప్తున్నాను. సో చూడండి, ఫస్ట్‌ది కనకవృష్టియ కేరయుత ಕೆರೆಯುತ ಬಾರೆ మనకామనేయ సిద్ధయ తోరె దినకర కోటి తేజది హోలయువ జనకరాయన కుమారి బేగి. అంటే కనకావృష్టియ కేరయుత బారె అంటే బంగారు వర్షాన్ని కురిపిస్తూ మా ఇంటికి రావమ్మా అని చెప్పని ఇక్కడ చెప్తున్నా. చూడండి, కనకవృష్టియ 2 చతురహస్తాస్, కనక పతాక ఇది లెఫ్ట్ హ్యాండ్, వృష్టియ మళ్ళీ చూడండి, కనక వృష్టియ కేరయుత 2 హంసపక్ష హస్తాస్, చూడండి, కేరయుత బారె మళ్ళీ ఇక్కడ చతురహస్తాస్, చూడండి, కనకవృష్టియ కేరయుత బారె. ఇది మొత్తం కన్నడ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి సో బారె అంటే రా అని చెప్పని ఇక్కడ. మళ్ళీ చూడండి, కనకవృష్టియ కేరయుత బారె మనకామనేయ సిద్ధయ తోరె అంటే నా మనసులోని కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చు అని చెప్పని. మళ్ళీ చూడి, మన కామనేయ సిద్ధయ తోరె లేదా సిద్ధయ తోరె హంసాస్యము మన కామనేయ సిద్ధయ తోరె. నెక్స్ట్, దినకర కోటి తేజది హోలయువ. ఇక్కడ కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ నువ్వు వెలిగిపోతున్నావు అని చెప్పని ఇక్కడ మీనింగ్. చూడండి, దినకర కోటి తేజది హోలయువ. మళ్ళీ చూడండి, 1 2 3 ముకులము పతాకము 1 అండ్ 2. మళ్ళీ చూడండి, దినకర కోటి తేజది హోలయువ. తర్వాత జనకరాయన కుమారి బేగ. అంటే ఇక్కడ జనకరాజు కుమార్తె ఎవరు? సీతాదేవి కదా. సో జనక కుమారరాజు అంటే జనక మహారాజు కుమారి అయిన సీతాదేవి రూపంలో ఉన్న మహాలక్ష్మివి నీవు తొందరగా రావమ్మ మా ఇంటికి అని చెప్పని. చూడండి, జనక ఇక్కడ త్రిపతాకము, జనకరాయుని కుమారి బేగ. మళ్ళీ చూడండి,
జనకరాయుని కుమారి బేగ. మళ్ళీ మొత్తం ఈ చరణం సెకండ్ చరణం మొత్తం చూడండి 4 లైన్స్. కనకవృష్టియ కెరయుత బారె. కనకావృష్టియ కెరయుత బారె. మన కామనేయ సిద్ధయ తోరె. దినకర కోటి తేజది హోలయువ. జనకరాయుని కుమారి బేగ. నేను ఇందాక ఇలా చెప్పాను. మీరు ఒకవేళ ఇది ఫాస్ట్గా రావట్లేదు అంటే ఇలా కూడా చూపించవచ్చు. లేదు నేను అది చేయగలను అన్న వాళ్ళు జనకరాయుని కుమారి బేగే, లేదంటే జనకరాయుని కుమారి బేగే. సో మీరు ఏదైనా చేయొచ్చు, బట్ నేను ఇందులో ఒకటి చెప్తున్నాను చూడండి. జనకరాయుని కుమారి బేగే. దీనికి ఇప్పుడు నేను లెగ్స్ చెప్తాను, ఒకసారి చూడండి. లేదు మీది ఇంకా అర్థం కావట్లేదు అంటే నేను ఒకసారి మళ్ళీ ఇది రిపీట్ చేస్తాను, లేదంటే మీరు ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఏదైతే ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుందో మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. అంటే ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా, స్లోగా కావాలంటే స్లోగా. సో మీరు స్లో చేసుకొని మళ్ళీ ఒకసారి స్టెప్ బై స్టెప్ ఏ హ్యాండ్స్ పెట్టాను ఏంటి అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. సో మీరు బ్యాక్కి వెళ్ళి క్లియర్గా చూసి హ్యాండ్స్ వచ్చాక లెగ్స్ క్లియర్గా నేర్చుకోండి. ఓకేనా? చూడండి లెగ్స్ చూడండి. కనక 1 and 2 స్టెప్స్ ముందుకి. మళ్ళీ చూడండి. కనక వృష్టియ కెరయుత బారే. ఇక్కడ నించున్నాను చూడండి. 1 2 3 లెగ్ వెనక్కేసి మీ రైట్ లెగ్ 4 నించోని 5. మళ్ళీ చూడండి. 1 కనకవృష్టియ కెరయుత బారే. నెక్స్ట్ 1 మన కామనేయ సిద్ధయ తోరే. చూడండి. మన కామనేయ సిద్ధయ తోరే. ఇక్కడ స్టెప్ ఏం అక్కర్లేదు, నార్మల్గా నించొని మీరు హ్యాండ్స్ చూపించవచ్చు. మన కామనేయ సిద్ధయ తోరే. దినకర కోటి తేజది హోలయువ. మళ్ళీ వాక్ చూడండి. దినకర లెగ్ మీ రైట్ లెగ్ని ముందుకి ఇలా చూడండి. లెగ్ ఇలా ముందుకు వేసుకొని 1 మళ్ళీ వెనక్కి 2. ఓకే, మళ్ళీ చూడండి. లెగ్ ముందుకి 1 and 2. చూడండి. దినకర కోటి దినకర కోటి తేజది హోలయువ. ఇక్కడ నేనేం చేశాను, వాక్ మీ రైట్ లెగ్ ముందుకి టర్న్ అయ్యి లెగ్ వెనక్కి పెట్టి మళ్ళీ వాక్. ఓకే, మళ్ళీ చూడండి. దినకర కోటి తేజది హోలయువ. నెక్స్ట్ జనకరాయుని కుమారి బేగ. జనక మీ రైట్ లెగ్ ముందుకి పైన త్రిపతాకము అండ్ ఇది అర్ధచంద్రము మీ హిప్ మీద. చూడండి. జనకరాయుని కుమారి. ఇక్కడ రైట్ లెగ్ ముందుకు వేసుకొని ఉంటాం, సేమ్ అదే లెగ్ని వెనక్కేసి కుమారి హంసపక్షము అండ్ ఇది డోలా. మళ్ళీ చూడండి.
1, 2 జనకరాయుని కుమారి బేగ. మళ్ళీ ఈ 4 రిపిటేషన్స్ చూడండి ఒకసారి. ఈ 4 రిపిటేషన్స్ చూడండి. కనకవృష్టియ ಕೆರೆಯುತ ಬಾರೆ మన కామనేయ సిద్ధయ తోరే దినకర కోటి తేజాది హోలయువ జనకరాయుని కుమారి బేగ లేదంటే బేగ. తర్వాత మళ్ళీ భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీసో భాగ్యద లక్ష్మీ బారమ్మ. నేను ఈ సాంగ్ మీకు మీరు ఏ సాంగ్ చూసి చెప్తున్నారు అని చెప్పని అడుగుతున్నారు. నేను ప్రతి సాంగ్ వాటి యొక్క పార్ట్స్ అన్నిటిని నేను ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసి పబ్లిక్ ప్లేలిస్ట్, ఆ ప్లేలిస్ట్లో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. ఏ సాంగ్ అయితే నేను చెప్తున్నానో ఆ సాంగ్ లింక్ నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో మీరు ఎక్కడ ఏది చెప్తున్నానో అని కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఆ సాంగ్ ఓపెన్ చేసి ఒకసారి వింటే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ రిపిటేషన్స్ అన్ని రిపిటేషన్స్కి మీరు అదే చేయొచ్చు. ఒక్కొక్కసారి సాంగ్ మీద చేయండి అని చెప్పని అంటున్నారు. యాక్చువల్లీ సాంగ్ 1 మినిట్ మించి ఎక్కువ ఉంటే కాపీరైట్ వస్తుంది. సో అందుకని నేను ఓన్లీ రిపిటేషన్స్ చెప్తున్నాను. బట్ ఏ సాంగ్కి చెప్తున్నాను అనేది ఆ లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. సో ఎక్కడ అని వెతుక్కోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు వీడియోస్, షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది కదా, ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే పైన డిస్క్రిప్షన్లో మీకు కనిపిస్తుంది లింక్. సో ఆ లింక్ ఓపెన్ చేసి ఆ సాంగ్ వింటూ మీరు ఈ స్టెప్స్ అనేది నేర్చుకోవచ్చు. వన్స్ ఇది వచ్చాక లేదంటే సాంగ్ మీద అన్నా చేయడానికి ట్రై చేయండి. ఈజీగానే ఉంటుంది. నేను అన్ని రిపిటేషన్స్కి ఒకటే చెప్తున్నాను, సపరేట్ చెప్పట్లేదు. ఎందుకంటే ఇది డాన్స్ అస్సలు ఇప్పటివరకు నేర్చుకుని వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళకి అన్నీ కలిపి అన్ని స్టెప్స్ లాగా మేము చేసినట్టు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళకి అలా కాకుండా వాళ్ళకి ఈజీగా ఉండేలాగా చేస్తున్నాం కాబట్టి స్టెప్స్ ఎక్కువ చెప్పట్లేదు. ఓన్లీ స్టెప్ బై స్టెప్ ఈజీ లెగ్ తీసి పెట్టడం అలాగే ఎక్కువ లేకుండా చెప్తున్నాం. అంటే చాలామంది అడుగుతున్నారు జతీస్ అవి ఇవి పెట్టరా అని చెప్పని. లేదు, ఓన్లీ బేసిక్ వాటితోనే మేము చేస్తున్నాము. అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పని, ఈవెన్ రాని వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అని చెప్పని, ఇప్పటివరకు నేర్చుకునే వాళ్ళకు కూడా. అందుకని ఒకవేళ మీరు ఆల్రెడీ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నారు లేదా నేర్చుకున్నారు అనుకుంటే మీరు ఆ జతీస్ మీరు ఓన్గా కంపోజ్ చేయొచ్చు. లేదు మీరు ఒకసారి కంపోజ్ చేయండి మేడం అని చెప్పని కింద కమెంట్ చేసినా కూడా నేను ఒక షార్ట్ కింద నేను మీకు విత్ మ్యూజిక్ జతీతో నేను మీకు పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు అలా నేర్చుకోవచ్చు. ఇఫ్ డాన్స్ వచ్చిన వాళ్ళైతే. డాన్స్ రాని వాళ్ళైతే ఈ వీడియోస్ చూసి ఇలా నేర్చుకోవచ్చు. మంచిగా దసరా టైంలో కానీ ఏదైనా అమ్మవారి ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ మంచిగా మహాలక్ష్మిలో రెడీ అయ్యి వీడియో తీసి అంటే వీడియో చేసి మాకు పోస్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.